పడిపోతాయి. అప్పుడు వీళ్ళందరూ నీ డొక్కించి డోలు కట్టేస్తారు. నువ్వేమంటావు బెదరు? అవును, పాయింటేనా నువ్వు? వీళ్ళంతా ఇంటికి చేరక ముందే బాంబేసేమంటావా? వాళ్ళ మీద వద్దునన్నా, నా నెత్తి ఏది నేను ట్రై చేస్తా. చెత్త నా పుత్రులారా, చెత్తవా కూడా ఆపండిరా. వాళ్ళకంటే ముందు మనం అక్కడ చేరపోయామంటే మన కొంప మునుగుతుంది. పద పద పద. నువ్వెక్కడ రా? నిన్ను ఎంటర్ తీసుకెళ్ళడం కంటే ఈ బాంబు నెత్తిరేసుకోవడం బెటర్. నువ్వు పదనున్నా. నువ్వు పదనన్నా ఎలాండి? మీ ఇద్దరికి బాంబులే. చెల్లమా చెల్లమా, కొంపలు మునిగినట్టు ఏమిటా గావు కేకలు? నా కేకలకి ఏముంది చెల్లమ్మా? అవతల వర్కర్స్ కేకలు విను. స్ట్రైక్ చేస్తారంట. స్ట్రైకా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా? వాళ్ళ శ్రమంతా నువ్వు దోచుకు తింటున్నావు. వాళ్ళు అక్కడ కండలు కరిగించి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ బంగ్లాలో హాయిగా కులుకుతున్నావు. ఇక నీ అక్రమాలు అన్యాయాలు సాగవు. ఈ మాటలు నేనలేదమ్మా, అక్కడ వర్కర్స్ అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని? రూల్స్ ప్రకారమే జీతాలు ఇస్తున్నాను, బోనస్ ఇస్తున్నాను. ఇంక్రిమెంట్లు, రిస్క్ అలవెన్సులు, గ్రాట్యుటీలు తీసుకుంటూనే ఉన్నారుగా. వాళ్ళు అడగకుండానే అన్ని ఇచ్చి వాళ్ళని ఇలా నెత్తిని పెట్టుకోబట్టే ఇవాళ లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. డైనమిట్ ప్రాఫిట్స్ లో షేర్ కావాలా? కార్మిక ఐక్యత! విన్నావమ్మా కేకలు? అవి హక్కుల కోసం ఆకలితో చేసే ఆర్తనాదాలు కాదు, పైత్యం ప్రకోపించి వేసే పొలికేకలు. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, నా మాట ఉంది కామ్రేడ్, కామ్రేడ్ నా మాట వినండి. ఇది యాజమాన్యం చేస్తా మోసం కామ్రేడ్. మీరు లొంగిపోవద్దు కామ్రేడ్, నా మాట వినండి కామ్రేడ్. చూసావా ఫణి, వాళ్ళ ఐక్యత ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఆహాహాహా, నీ తెలివి అమోఘం చెల్లమ్మా. సంతోషించాం గాని వెళ్ళి మిగతా పనులు చూసుకో. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డియర్. మమ్మీ, నేను వాళ్ళ కాలేజీకి ఏ కార్లో వెళ్ళను? నీకే కారు కావాలో చెప్పమ్మా, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ నాకు కానీ కానీ తినాలి, మరి బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. తిను. రాణి, మమ్మీ, అక్క. డ్రైవర్ పోనీ. ఇంకా సిగ్నల్ పడలేదమ్మా. షట్ అప్, లెఫ్ట్ లో వెళ్ళు. నాన్నోయ్, నువ్వు కంత్రివని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా? నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఆ, ఓ నాటు బాంబి. ఎందుకు? నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చేయకు, మా అమ్మని అన్నం చేయకు. అమ్మే తొందర. ఏంట్రా ఏంట్ సీసా పెట్టి కూర్చున్నారేంటి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. ఆగా. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యను కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివృత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే! బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో. ఆగా. ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపల పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదా. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, వర్షం, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? పుట్టినరోజా? పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు.
ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే దూరం రా. నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, ఆ. నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి ఇడికి? అన్నా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పెళ్ళేది? బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. ఆ, ఒరేయ్, బాంబు పెట్టాడు రోయ్. పాల్గొండ్రా, పాల్గొండి. పాల్గొండ్రా రోయ్. బాంబు తింటే చచ్చిపోతావురా. నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఆ, ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ అబ్బరే, చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? అబ్బ, చెప్తారని ఇప్పుడే చెప్తా. హాయ్ రోమియో, కమ్ ఆన్. స్టూపిడ్స్, బుద్ధి లేదు. రోడ్డు మీ బాబుది అనుకున్నారా ఇష్టం వచ్చా డ్రైవ్ చేయడానికి? ఆ మాట్లాడగలసింది మేము. మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తారు? ఈ కారు పాటలు పీకే. ఇదిగో, నేనెవరో తెలుసా? నువ్వెవరైతే మాకేంటే? నాతో పెట్టుకోవద్దు. ఓయ్, మీ చెయ్యకు. అరే ఆగండి గురు, ఆగండి గురు. ఇంతమంది కలిసి ఒక ఆడపిల్లని ఛ, ఏం బాలేదు. ఏంటి నీతులు చెప్తున్నావు? ఏయ్, stupid. వదలరా. వదలు. వదలరా. మర్యాదగా చెప్తున్నాను, వదలు. వదలు. ఏంటి పెద్ద స్టైల్ గా పోజిచ్చి నిలబడ్డావు? థ్యాంక్స్ చెప్తానా? ఏదో ఉత్సాహపడ్డావు కదా అని వాళ్ళని కొట్టే ఛాన్స్ నీకు ఇచ్చాను. లేకపోతేనా లెఫ్ట్ హ్యాండ్ తో పీకి రైట్ లెగ్ తో కిక్ ఇచ్చేదాన్ని. అయినా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. పోయి కొబ్బరి బొండాలు అమ్ముకో. ఓసిని, ఇదేదో పెద్ద కంచులా ఉందే. ఇస్తా, దీనికి ఫుల్ డోస్ ఇస్తా. చలమా చలమా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే కానీ చలమా, ఈ రోజు పేపర్ చూసావా? ఇంకా చూడలేదు. ఏ ఏ అంటావేంటమ్మా, ఈ రోజు పేపర్ అంతా నీ గురించి అయితేనో. నా గురించా? అవునమ్మా,
నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెపరేట్ గా సప్లిమెంటరీ కూడా వేశారు. సప్లిమెంటరీయా? ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి ప్రమీలాదేవి జన్మదిన ప్రత్యేక అనుబంధం. ఇది బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చింది. అది కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఇచ్చింది. ఇంతమందా? ఆహా, అప్పుడేమైందమ్మా, లోపల చూడు. కుమార్తెతో శ్రీమతి ప్రమీలాదేవి. ఈ అమ్మాయి నా కోడలవ్వాలంటే ముందు ప్రమీలాదేవి దృష్టి నా మీద పడేలాగా చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా నేనే మేనేజ్ చేశా. నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. అది కాచెల్లమ్మా. దూర బంధువై నిన్నెందుకు చేరదీశానో తెలుసా? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు కనుక. బిజినెస్ లో పబ్లిసిటీ కావాల్సింది ప్రోడక్ట్ కే కానీ పర్సన్స్ కాదు. మైండ్ ఇట్. రాణి, రాణి, లేమ్మా. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, మన టెంపుల్కి వెళ్దాం. అలాగే మమ్మీ. కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఇష్టదేవతా ప్రసాద సిద్ధిరస్తు. అర్చన ఎవరి పేరు చేయించాలమ్మా? ప్రమీలాదేవి. గోత్రం? చందనోళ గోత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ కర్మకాండలు చేయడం ఆచారం. పోయారనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళ కోసం అర్చనలు చేయించడం అనాచారం. మధు, మధు, ఇంత అభిమానాన్ని గుండెల్లో దాచుకుని తనవి ఒక్క పెళ్లి విషయంలో మాత్రం ఈ అమ్మ గుండెల మీద తన్ని ఎందుకు వెళ్ళిపోయావు? 20 ఏళ్ళు నేను నా అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నాను. అటువంటిది ఒక అనామకుడి కోసం ఈ కన్న తల్లినే కాదని ఎలా వెళ్ళగలిగావు? రక్త సంబంధాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన దానివి నన్ను ద్వేషించినా సంతోషించేదాన్ని. ఇంకా అభిమానిస్తూ ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇలా చిత్రహింస పెడుతున్నావు? నీకెన్నిసార్లు చెప్పాను లావ్ అవద్దని. డైటింగ్ చేయాలమ్మా, డైటింగ్ చేసి నాలా సన్నగా స్లిమ్ గా ఉండాలి. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం, రాణి వాళ్ళ తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓ ఐఎమ్ సారీ. అవును, నేను చూసానే. తాతయ్య, ఇంతలోనే నీకు హార్ట్ అటాక్ వచ్చిందా? తాతయ్య, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతావా తాతయ్య? ఈ రాణి ఊరుకోవే. రాణి, ఐఎమ్ సో సారీ. యు కెన్ గో. మేడం, పాపం రాణి చాలా ఫీల్ అవుతుంది. మేం కూడా తోడెళ్తే బాగుంటుందేమో.